హాయ్ హలో ఫ్రెండ్స్. మీకు వ్యూస్ ఎక్కువ రావట్లేదని కనుక మీరు అనుకుంటే, నేను కొన్ని 5 స్టెప్స్ చెప్తాను. ఈ 5 స్టెప్స్ మీరు కరెక్ట్‌గా ఫాలో అయ్యారో లేదో ఒక్కసారి మీ వీడియో చెక్ చేసుకోండి. లేదు గనుక ఇంకా మీ వీడియో అప్‌లోడ్ చేయకుండా ఉన్నట్టయితే, మీరు ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీకు వ్యూస్ మాత్రం వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు వన్స్ వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు రాయాల్సింది టైటిల్. టైటిల్ మీరు జనరల్‌గా కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. టైటిల్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. అంటే టైటిల్‌కి, వీడియోకి మీరు సంబంధం లేకుండా పెడితే మాత్రం ఆబ్వియస్‌లీ మీకు వ్యూస్ రావు. ఎందుకంటే ఎవరైనా ఒక్కసారి ఓపెన్ చేసి ఇరిటేట్ అవుతే మళ్ళీ ఓపెన్ చేయరు. కాబట్టి టైటిల్ మీరు ఏదైతే పెడుతున్నారో మీ వీడియో కూడా సేమ్ అదే ఉండేటట్టు చూసుకోండి. ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వీడియోస్‌లో టైటిల్ ఒకటి ఉంటది. ఓపెన్ చేస్తే ఇంకోటి ఉంటది. వ్యూవర్‌కి ఇరిటేషన్ వచ్చేస్తది. అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిస్క్రిప్షన్. డిస్క్రిప్షను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదిక్కడ. ఎందుకంటే మీ వీడియో ఏంటి? నేను కూడా చాలా సార్లు ఏమన్నా వీడియోలు చూసేటప్పుడు డిస్క్రిప్షన్‌లో చదువుతా. అంటే మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందా? లేదా? అనేది ఆ డిస్క్రిప్షన్‌లో ఉంటే ఆబ్వియస్‌లీ వాళ్ళు వీడియో ఓపెన్ చేస్తారు. ఆ డిస్క్రిప్షన్‌తో పాటు కింద మీరు రాయాల్సిందేంటంటే హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ మీకు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అంటే మీరు ఏదైతే వీడియో పెడదాం అనుకుంటారో ఆ వీడియో హ్యాష్ ట్యాగ్స్ దొరుకుతాయి. లేదు మీరు చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ ఇస్తుంది. హ్యాష్ ట్యాగ్స్ జనరేట్ చేసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. మీరు అది కాకుండా ఇంకా దానికి సంబంధించిన అటు ఇటు ఏ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టినా సరే పెట్టుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ నేను చెప్పాను ఇంతకుముందు కొన్ని వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. మీరు చేసే థంబ్‌నెయిల్ చూసి టక్కున జనాలు ఓపెన్ చేయాలి ఈ వీడియో అనిపించాలి. మళ్ళీ చెప్పింది చెప్పటం వేస్ట్. థంబ్‌నెయిల్ మాత్రం సో, ఇక్కడే మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ కొన్ని సెట్టింగ్స్ చెప్తాను నేను. మీరు అవి మాత్రం చూసుకోండి. మిస్ అవ్వద్దు. అదేంటంటే ఫస్ట్ థింగు మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ వీడియోకైతే చేస్తున్నారో, ఇప్పుడు మీరు తెలుగులో చేస్తే తెలుగులో, ఇంగ్లీష్‌లో చేస్తే ఇంగ్లీష్‌లో, మీరు హిందీ అయితే హిందీలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే యూట్యూబ్ అల్గారిథమ్ మీ వీడియోని ఎక్కడ ప్రమోట్ చేయాలి అనేది ఆలోచిస్తది. ఇప్పుడు మీరు తెలుగులో వీడియో చేస్తున్నారనుకోండి, తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్‌లీ ఆ తెలుగు పీపుల్ ఫాలో అయ్యే వాళ్ళకి మీ వీడియోని పంపించడం, సర్క్యులేట్ చేయడం జరుగుతది. కాబట్టి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అది మాత్రం మీరు కంపల్సరీ జస్ట్ డిఫాల్ట్ కింద వదిలేయొద్దు. నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ మీ వీడియో ఎట్లాంటి వీడియో అనేది మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఏంటి? లైక్ యానిమేషన్ వీడియోనా? ఫిల్మ్‌కి సంబంధించిన వీడియోనా? ఎడ్యుకేషన్ వీడియోనా? లేపోతే జస్ట్ జనరల్‌గా బ్లాగ్స్ చేస్తున్నారా? ఎందుకంటే ఒక యూట్యూబ్ అల్గారిథమ్ కోడ్‌లో రకరకాలుంటాయన్నమాట. మీరు ఇచ్చే దాన్ని బట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ అనుకోండి. ఎడ్యుకేషన్ ఫీల్డ్‌కి అది పంపిస్తది. స్టూడెంట్స్ చూసేవాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఫార్వర్డ్ చేస్తది. బ్లాగ్స్ అంటే బ్లాగ్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా చూసే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తది. అలాగా మీరు ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కింద మీరు పైన హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేశారు. ఫైన్. హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేశారు బానే ఉంది. కింద యాడ్ ట్యాగ్స్ అని ఒక కాలమ్ గూడా ఉంది. అక్కడ గనక మీరు ట్యాగ్స్ యాడ్ చేస్తే కానీ ఇక్కడ హ్యాష్ పెట్టకూడదు ట్యాగ్ రాసేటప్పుడు. జస్ట్ ఒక మీరు ఏదైతే ఇప్పుడు గ్రో మై యూట్యూబ్, యూట్యూబ్ అల్గారిథమ్, అలా మీరు పెట్టుకొని ట్యాగ్స్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సెట్టింగ్స్ గనక మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్‌గా మీకు 24 అవర్స్‌లో మీ వ్యూస్ పెరుగుతాయి. కాబట్టి ఈ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఇప్పుడు నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ ఫాలో అవ్వండి. ఓకే. మీరు కామెంట్ చేయండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. ప్లస్ ఇంకోటి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోలు పెడుతున్నాను. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వీడియోలు పెడుతున్నాను. ప్లస్ అబ్రాడ్‌కి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని పెడుతున్నాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా యూకే రావాలనుకుంటే దానికి సంబంధించిన వీడియోలు కూడా పెడుతున్నాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఎవరికన్నా నా ఛానల్‌లో వీడియో గనక మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఫారెన్ ఎళ్ళేవాళ్ళు, చదువుకోవడానికి ఎళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో వీడియోలు చాలా ఉన్నాయి. అవి మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థాంక్ యూ.